కులాల వారందరూ కూడా కలిసి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతాము. సో గ్రామ పెద్దలారా, అదేవిధంగా మనకు మా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి అందరికీ కూడా మరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మన గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పెద్దలు కంచెటి గంగన్న మన మధ్యలో లేనప్పటికీ మరి ఆ లోటు కనబడకుండా మీరు అందరూ కూడా ఒక యూనిట్గా ఉండి మరి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం చేయడం అభినందనీయం. మీరు అందరూ కూడా ఒకటిగా ఉండండి. పనులు ఒకటి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ చాలా రోజుల నుండి మనము అనుకుంటున్నాం, మనం అక్కడ ఆంజనేయ స్వామి గుడి మరి పాతగా అయిపోయింది, మనం కట్టాలని అనుకున్నప్పుడు మీరందరూ కూడా కలిసి ఒక 8 లక్షల రూపాయలు భూమి చేసి మరి కాంట్రిబ్యూషన్ కట్టినప్పుడు ఇవాళ మనకు మరి 40 లక్షలతో గుడి శాంక్షన్ అయింది. సో అది మనం ప్రొసీడింగ్ ఇచ్చినాం. దాన్ని త్వరలోనే టెండర్ కూడా పెట్టించి మరి మనమే ఒక మంచి ఏజెన్సీని మంచి కట్టడం చూసుకొని మనకు టెండర్ ఇప్పించేసి మనం దగ్గర నుండి కట్టించుకున్నాం. అదొకటి. ఇక తర్వాత ఇప్పుడు మహిళా సంఘ భవనం కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, సీసీ రోడ్స్ కొన్ని పనులు అయినాయి. సో ఇంకా కొన్ని చేసేటినే వాస్తవం. ఇంకా అది మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా మీరందరూ కూడా భూములు ఇచ్చి భూములు కోల్పోయారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి, కలెక్టర్తో కూడా మాట్లాడి ఇచ్చిన వాళ్ళకు మనకు కొన్ని ఈ ఏమంటారు ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద కొన్ని ఫండ్స్ మనకు ఇస్తామని చెప్పింది. సో ఏది ఏమైనా ఇంతపల్లి గ్రామాన్ని మనము అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడున్నాం. ఇంకా స్కూల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనకు కొన్ని అంటే ఫండ్స్ వస్తూ ఉంది, దాన్ని కూడా ఇద్దాం. సీసీ రోడ్స్ కూడా ఇద్దాం. నేను కోరుకునే ఒకటే, కాంగ్రెస్ పార్టీ, రైతుల పార్టీ, పేదోళ్ళ పార్టీ, మహిళా పక్ష పార్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు గత 2.5 సంవత్సరాలు జరిగినాయి అన్నీ. సరే మీరు అందరూ ఒక మాట మీద గట్టి ఉండి, నేను మీవని అర్ధరాత్రి మీకు ఒక ఇంట్లో దేనికైనా కష్టానికైనా సుఖంకైనా మేము ఉంటాం. మీతో పాటు మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. అందరూ ఒక మాట మీద ఉండండి అంతే. ఇక వేరోడు ఉంటారు. ఇక ప్రతి ఊర్లే నలుగురు చెరువులు ఉంటారు, ఇంకా రకరకాల మంది ఉంటారు. ఇక వాళ్ళ రాజకీయం వాళ్ళది. సరే ఇప్పుడు దాని జోలికి పోకుండా మన అందరి యొక్క లక్ష్యం ఏంటిది? మిట్టపల్లి గ్రామము ప్రశాంతంగా ఉండాలి, అన్ని డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి, అందరం మనము ఆనందంగా సుఖంగా ఉండాలి. సో ఆ లక్ష్యంతోనే మనం పనిచేద్దాం అని చెప్పి మీరు కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు. ప్లీజ్ ఇంతగా అండగా ఉండడానికి రైతు మా గ్రామ పెద్ద తరఫున కానీ మా తరఫున కానీ అందరికీ నమస్కారం. 50 సంవత్సరాల నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చిన భూమిలో ఇంకా ఇప్పటికి సార్ ఇల్లు మాత్రం ఇంకా కట్టుకునే అవకాశం రేవంత్ రెడ్డి ఇస్తుండ్రు. అలాగే పార్టీని గట్టిగా అభివృద్ధి బలపరచాలని కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, జై